హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చాలని మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రయత్నిస్తున్నారండి. అన్నిటికంటే విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని అయితే భావిస్తున్నారు. దానికోసం నో బ్యాగ్ డే అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమేనా, లేక ప్రైవేట్ పాఠశాలలు కూడానా అనేది ఆ వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీపులకు వేలాడే బ్యాగులు, వాటి నిండా పుస్తకాలు, వెళ్తున్నది చదువుకోవడానికా కూలి పనికా తెలియనంత బరువుల మోత, ర్యాంకుల వేట, పుస్తకాల మూతతో పడి బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులు, వెనక్కి తిరిగి చూసుకుంటే బండెడు పుస్తకాలే గాని గుప్పెడు బాల స్మృతులు లేని సగటు విద్యార్థి జీవితం. అయితే ఈ విధానానికి స్వస్తి పలికేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులైతే వేస్తోందండి. చిన్నారులకు బ్యాగుల మూత తప్పించేలా కీలక చర్యలకైతే సిద్ధమవుతోంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయబోతున్నట్లు నారా లోకేష్ అయితే తెలిపారు. త్వరలోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. స్టూడెంట్స్ ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేయాలని లోకేష్ అయితే భావిస్తున్నారండి. దీనికి సంబంధించి ఇంతకుముందు టెక్స్ట్ బుక్స్ తగ్గించాలని సూచించారు. అన్ని సబ్జెక్టులకి కలిపి ఒకే టెక్స్ట్ బుక్ తేవాలని కూడా చెప్పారు. ఇప్పుడు ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని మంత్రి లోకేష్ అధికారులకు అయితే ఆదేశించారండి. విద్యార్థులకు కో కరికులం కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. మరోవైపు విద్యాశాఖలో సాంకేతికత వినియోగం పెంచాలని నారా లోకేష్ గారు అధికారులకు సూచించారు. టెక్నాలజీ సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా, అలాగే పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఈ నో బ్యాగ్ డే ప్రతి ప్రభుత్వ పాఠశాలకు వర్తిస్తుంది. దీనిని ప్రైవేట్ పాఠశాలలు కూడా వర్తింప చేస్తారా లేదా అని అయితే చూడాలి. వాటి విధి విధానాల గురించి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.